సమాజం ఈ దొంగలతో జాగృతంగా ఉండాలి. రైతు బంధుకు రామ్ రామ్, ఆగమాగం అయిపోతాం, జాగ్రత్త. పంటలకే ఇస్తున్నావు కదా, మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. నువ్వు 10,000 బిచ్చమేస్తే 15,000 రూపాయలు ఇస్తున్నాం. పెంచినాం 10,000 నుంచి 12,000 పెంచినాం. కోపం అని అర్థమవుతలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, ఒక తెలంగాణలో తప్ప. 6 గ్యారంటీలు ఉయ్యాలో, ఆగమే చేసిండ్రు ఉయ్యాలో, చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో, శర్వాకం చేసిండ్రు ఉయ్యాలో. రైతు భరోసా లీకులతో రేవంత్ కాలం గడుపుతున్నాడా? ఎన్నికలు వచ్చినప్పుడే రేవంత్ కు రైతు భరోసా గుర్తొస్తున్నదా? అప్పుడు ఇప్పుడు అంటూ రైతులను మభ్యపెడుతున్నాడా? దళారుల జేబులు నింపుతున్నాడా? ఈ రోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత మీ నగదు తకిమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా అప్పుడిస్తాం ఇప్పుడిస్తాం అంటూ రేవంత్ రెడ్డి రైతులను మభ్యపెడుతూనే ఉన్నాడు. సంక్రాంతికి ముందు పండగ అయిపోగానే భరోసా ఇస్తా అన్నాడు. ఇక పండగ అయిపోయి నెల దాటింది, అయినా భరోసా రాలే. ఇంతలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ అయిపోగానే వేస్తామంటూ లీకులు ఇచ్చారు, కానీ ఇప్పటిదాకా భరోసా రాలే. ఇక తాజాగా 9 రోజులలో 9,000 కోట్లు వేస్తామని మరోసారి డమ్కా బజాయించిండు. ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. మరి ఈసారైనా రైతు భరోసా అత్తదో రాదోనని అనుమానంతోనే రైతులు నమ్మకం లేదు దొరా అంటారు. రైతు భరోసా అన్నాడు, 6,000 5,000 ఇంతవరకు రైతు భరోసా లేదు. మరి ఇప్పుడు మాకు బాగా చాలా కష్టం అవుతుంది. సంక్రాంతికి వేస్తానన్నారు, సంక్రాంతికి వెళ్ళారు, మాకు ఇంతవరకు డబ్బులు వాళ్ళేవు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జీవితాలు రాడు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మా కోటేయండి, మార్పులు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదు. ఇది ఇట్లున్నదా? యూరియా దొరక్క అన్నదాతలు అగ్గి మీద గుగ్గిలవుతురు. ఇక కొత్తగా యాప్ అని పెట్టే మధ్య దళారులు జేబులు నింపుతున్నారని ఆగ్రహంతో ఊగిపోతురాట. సార్ షాప్ లో యూరియా లేదు, మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన. యాప్ పెట్టిండట కదా, యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అట్ట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. నాకేం సరిగా తెలియదు, అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు, వేస్ట్ అవుతుంది. ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీ పంపించి బఫర్ స్టాక్ గా మనకు రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్ ని బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళం. ఇలా 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవి అయితే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. నేను చెప్పుడు మీరు బోర్డు లెటర్లు రాసుడు ఒక 15-20 చెక్కలు తమరే ఢిల్లీ కొట్టిండ్రు. అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువుల కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్ల ఎరువు బస్తాలు, మళ్ళా కాంగ్రెస్ ఇస్తే అదే గతి వస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు. ఒకటి ఇంటికి వచ్చిన పెళ్ళమ్మ అందరికి బస్తాలు ఇచ్చినామంటారు. ఆయన ఇచ్చిన, ఆయన తీసుకునే మాకు ఇయ్యలేదు. మరి బస్తారు మా భార్య లైన్ లో ఉన్నది, వాళ్ళ ఉన్నది, నేను ఇక్కడ ఉన్నా. ఇంకా మొగమే కట్టుకోలేదు, ఇంకా మొగమే కట్టుకోలేదు. ఇప్పుడు నమ్మించి ముంచినారే, రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, 100 హామీలనిచ్చినారే, ఎంత
చూస్తూనే ఉండు టీ న్యూస్ డిజిటల్.